హాయ్ ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా ఈ సినిమా మాత్రం చిన్నపిల్లలు కానీ భయపడే ఆడవాళ్ళు కానీ హార్ట్ అటాక్ ఉన్న ముసలోళ్ళు కానీ ఈ సినిమా అసలు చూడకండి. ఈ సినిమాని వదిలేసేయండి, ఓకేనా? బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక టీం అంతా కలిసి ఒక డిఫరెంట్ స్పేస్కి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ చేస్తూ ఉన్న టైంలో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డిఫరెంట్ యానిమల్స్, అది లైక్ ఆక్టోపస్ అలాంటి యానిమల్స్ వచ్చి వాళ్ళందరి మీదకి అటాక్ చేస్తూ ఉంటాయి. అవి ఎందుకు అటాక్ చేస్తున్నాయి, అసలు ఏంటివి, అవి ఎలా వచ్చాయి, అసలు ఎవరికి ఏం అర్థం కాదు, అసలు ఏం జరుగుతుందని ఏం అర్థం కాదు. సడన్గా అందరు చనిపోతూ ఉంటారు. వాళ్ళ బాడీలోకి, వాళ్ళ కడుపుల్లోకి, అలా మొఖాల మీదకి అలా వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కాదు. ఆ తర్వాత పెద్ద యానిమల్స్, పెద్ద డిఫరెంట్ యానిమల్స్, తర్వాత ఏలియన్స్ ఉంటారు కదా, ఈ స్పేస్లో ఏలియన్స్ ఉంటారంటారు కదా, ఆ ఏలియన్స్ని చూపిస్తూ ఉంటారు. ఆ ఏలియన్స్ వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అసలు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి వీళ్ళందరూ బయటికి ఎలా వచ్చారో రాలేదు, అసలు ఎంతమంది వచ్చారు, ఎంతమంది చనిపోయారు, ఎవరెవరికి ఏమైంది అనేది బేసిక్ కాన్సెప్ట్. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ద సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ, బెస్ట్ మూవీ నేను చూసిన మూవీ ఇప్పటివరకు. చాలా అంటే చాలా బాగుంది. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా మైండ్ పోతుంటుంది అనమాట. చిన్న చాలా ప్లేసెస్ భయపడుతూ ఉంటాం, థ్రిల్ అవుతూ ఉంటాం, షాక్ అవుతూ ఉంటాం. అలా పెద్ద డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వచ్చారు. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. పక్కాగా వన్ టైం ఇలాంటి కాన్సెప్ట్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వన్ టైం పక్కాగా చూడొచ్చు ఫ్రెండ్స్, హ్యాపీగా నన్ను అడిగితే, ఓకేనా? ఇది ఒక జస్ట్ ఒక 1 hour 58 minutes ఉంటుంది. జస్ట్ ఒక 1 hour 50 minutes మొత్తం సినిమా ఉంటుంది. లాస్ట్ ఒక 8 to 10 minutes మొత్తం ఒక ఆ సబ్ టైటిల్స్ అవన్నీ వెళ్తూ ఉంటుంది. ఒక వదిలేసండి. సినిమా అయితే లిటరల్లీ టూ గుడ్ ఫ్రెండ్స్. ఒక హర్రర్ అండ్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ, చాలా అంటే చాలా బాగుంది. పక్కాగా అందరూ చూడాల్సిన మూవీ కూడా నన్ను అడిగితే, ఓకేనా? ఆ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి, ఓకేనా? థ్యాంక్ యూ. Pulling up black windows once you go down. You must be crazy.